Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కవిత తన తండ్రిని విమర్శించడం లేదు, కేవలం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను మాత్రమే విమర్శిస్తుంది. ఇది కవిత చెప్పినటువంటి రీసెంట్ స్టేట్మెంట్. మరోసారి కేసీఆర్పై కవిత ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ చీఫ్ కవిత ఇక దీంట్లో మాట్లాడుతూ కేసీఆర్ మా నాన్న అంటూ కవిత వ్యాఖ్యానించి ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు, నేను విమర్శించేది కేవలం బీఆర్ఎస్ అధ్యక్షుడినే అంటూ కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్నే విమర్శిస్తా అంటూ కవిత చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రజలకు మంచి చేస్తే బాగుండేదు అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు విధానాల వల్లే రైతులు నిరుద్యోగులు నష్టపోయారంటూ కవిత చెప్పారు. ఇక దీని మీద కూడా రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ వచ్చాక ప్రజలకు మంచి చేస్తే బాగుండేది, బీఆర్ఎస్ అధ్యక్షుడి విధానాల వల్లే రైతులు నిరుద్యోగులు నష్టపోయారని కామెంట్స్ చేస్తున్నటువంటి కవిత, మరి అదే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, అప్పుడు మంచి విధానాలు మాట్లాడలేదని తన తండ్రికి చెప్తే బాగుండేది కదా, ఇలా రకరకాలుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ కవిత చేసేటువంటి కామెంట్స్ అంటే కవిత ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ గురించి వ్యాఖ్యానించినవి కానీ మిగిలినటువంటి వారందరూ కూడా తన తండ్రిని విమర్శించి కవిత విలువ పోగొట్టుకుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో మరొకసారి మరి కేసీఆర్ వ్యాఖ్య బయటకు తీసుకొని వచ్చి నేను విమర్శిస్తుంది నా తండ్రిని కాదు కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు కవిత ఒక క్లారిటీ ఇచ్చారా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, కవిత మరొకసారి కూడా కేసీఆర్ పేరు తలుస్తూ వార్తల్లో నిలిచారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు జరిగినటువంటి ది ప్రెస్ మీట్లో అంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రులందరూ కూడా మరి ఏదైతే కొత్త పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అసలు దేనికోసం పనిచేస్తుంది ఏంది అనేది తెలుసుకోవడానికి మీడియా మిత్రులందరూ కూడా ఏ కొత్త పార్టీ వచ్చినా తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఏ కొత్త పార్టీ వచ్చినా కానీ ద ప్రెస్ మీట్ అనేది పెడతారు. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు, జర్నలిస్టులకు ఉండేటువంటి సందేహాలన్నీ కూడా మోమాటంగా అడుగుతారు. సో దాంట్లో భాగంగానే ఒక మీడియా మిత్రుడు అడిగిన సమాధానానికి ఆయన నేరుగా అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి, ఎందుకు మీరు నేరుగా కేసీఆర్నే విమర్శిస్తూ ఉన్నారు, మీకేమైనా అంటే ఇంటర్నల్గా మీకు విభేదాలు ఉన్నాయా, పొలిటికల్గా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఓన్లీ కేసీఆర్ను టార్గెట్గానే మరి పార్టీ పెట్టుకున్నారా అంటూ కూడా అడిగిన ప్రశ్నకు ఆమె కొంత సంచలనమైనటువంటి కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నాకు జన్మనిచ్చింది కేసీఆర్, నాకు మా నాన్నకు ఎలాంటి విభేదాలు లేవు, నాకు కన్న తండ్రి ఆయన లేకపోతే నా జన్మనే లేదు, ఆయన లేకపోతే నా ప్రస్థానమే లేదు అని అంటూ చెప్తూ కూడా మరి కీలక కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆయన ఖచ్చితంగా ఏదైతే 2021 నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే పార్టీ నిర్వహించారో దాంట్లో నేను ఉన్నన్ని రోజులు కూడా నాకు ఆ పార్టీతో బీఆర్ఎస్ పార్టీతో చాలా అనుబంధం ఉంది, ఖచ్చితంగా కేసీఆర్తో అనుబంధం ఉంది, పర్సనల్గా మరి నేను కేసీఆర్తో ఎక్కడ కూడా విభేదం అనేది లేదు, నా తల్లితో అయినా తండ్రితో అయినా ఎక్కడ కూడా విభేదం అనేది లేదు, నేను నా తండ్రి కేసీఆర్ను కాదు విమర్శించేది, పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ కేసీఆర్కు నాకు మాత్రమే పొలిటికల్ ఎజెండాలో భాగంగా నేను ఆయనను విమర్శిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైనా అంటే ఈ ప్రశ్నలు కనుక ఖచ్చితంగా ఎవరైనా అడిగి ఉంటే మీకు కొంత ఇది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ యొక్క కొడుకు వచ్చి బయటికి వచ్చి పార్టీ పెడితే కనుక ఖచ్చితంగా మీరు ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఉండేవారు కాదు. ఖచ్చితంగా ఒక మహిళ కాబట్టి మహిళ బయటికి వచ్చి ఇట్లాంటి విమర్శలు చేస్తుంది కాబట్టే ఇవన్నీ అడుగుతున్నారు అనే విధంగా కూడా ఆమె కామెంట్ చేశారు. దాంతో పాటుగా పొలిటికల్గా అంటే కేసీఆర్ దాదాపు 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. సో ఆ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్కరణలు జరిగినాయి. దాంట్లో 100 కోట్ల అయినటువంటి వ్యవహారం అంతా కూడా కాళేశ్వరం కావచ్చు, అటు ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, రైతులకు సంబంధించిన దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి అంటూ కూడా ఆమె విమర్శించిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులను అయితే అసలు పట్టించుకోని పరిస్థితి ఉంది. నిరుద్యోగులు దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళ గోడును మొత్తం కూడా రోడ్లపైన విన్నపించుకున్నా కానీ ఏ
ఏ బీఆర్ఎస్ నాయకుడు కానీ ఎవరు కూడా అవని వినిపించుకొని పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ 3 అంశాలపైన ఖచ్చితంగా మరి నేను విమర్శిస్తాను. ఇప్పుడు కాదు, కేసీఆర్ను నేను పొలిటికల్గా ఉన్నన్ని రోజులు ఇప్పుడు కాదు ఎప్పుడైనా విమర్శిస్తున్నాను, ఎప్పటికైనా విమర్శిస్తాను. ఖచ్చితంగా ఆ విమర్శ అనేది ఉంటుంది పొలిటికల్ లీడర్గా. కానీ నా తండ్రితో నాకు ఎలాంటి విభేదాలు లేవు, నా సొంత తండ్రి కేసీఆర్తో నాకు ఎలాంటి విభేదాలు మాత్రం లేవు అంటూ కూడా సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓన్లీ మహిళ కాబట్టే నన్ను కార్నర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా మరి నన్ను కార్నర్ చేస్తున్నారు. కానీ నాకు వాళ్ళతో ఎక్కడ కూడా పొలిటికల్ ఎజెండాలోనే వాళ్ళతో శత్రుత్వం తప్ప పర్సనల్గా ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా నేను 2029లో ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అనే ధీమాతో కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి దీని మీద అంటే నేను విమర్శిస్తుంది కేసీఆర్ని, నా తండ్రిని కాదు అంటే కవిత క్లారిటీ ఇవ్వటం మీద, కవిత ఎప్పుడైతే కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేశారో తన తండ్రిని గురించి వ్యాఖ్యానించిన దాని మీద కూడా చాలామంది నేతలు స్పందించినప్పుడు దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. అందుకనే కవిత ఈ రకమైన ఒక క్లారిటీ ఇచ్చారా? డెఫినెట్గా అంటే ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కావాలనే ఆమె కామెంట్ చేస్తున్నారు అనే రీతిలో కూడా ఖచ్చితంగా ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, అలాగే చాలామంది నాయకులందరూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా అందరూ కూడా కవితను మరి విమర్శించారు. అంటే ఓన్లీ కేసీఆర్నే తిట్టడం వెనుక వ్యూహం ఏంటి, ఎందుకు కేసీఆర్నే తిడుతున్నారు, అటు రేవంత్ రెడ్డికి మరి ఎందుకు తిడతలేదు అని కూడా మరి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను పొలిటికల్గా ఎవరైతే పొలిటికల్గా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేస్తారో వాళ్ళను ఖచ్చితంగా విమర్శిస్తాను. నా ప్రధాన ఎజెండా ఒక్కటే, నేను రాజకీయాల్లో ఉండడానికి కూడా ప్రధాన ఎజెండా ఒకటే. 95% మొత్తం కూడా 95% నేను తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుంది, తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుంది అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు కురిపించిన పరిస్థితి ఉంది. మిగతా కీలక నాయకుల పైన, అందరిపైన, బీజేపీ పైన కూడా మరి ఆమె విమర్శ చేశారు. కేవలం నేను కేసీఆర్ యొక్క బిడ్డను కాబట్టి, సో నేను పొలిటికల్గా రాజకీయంగా చేసినటువంటి విమర్శలన్నీ సో అది పర్సనల్గా చేయొద్దు, పర్సనల్గా దీనికి కవితకు పర్సనల్గా, కేసీఆర్కు పర్సనల్గా ఎలాంటి విభేదాలు లేవు. నేను పొలిటికల్ లీడర్ కేసీఆర్కు, నేను పొలిటికల్ లీడర్గా నేను ఒక కవితగా నేను ఆయనను కౌంటర్ చేస్తున్నాను తప్ప వీటిని కావాలనే కొంతమంది వేరే రకంగా పోర్ట్రే చేస్తున్నారు, దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఆమె ఒక ఎజెండాతో ముందుకెళ్తా ఉంది. ఒక 5 హామీల పైన ఆమె ఖచ్చితంగా నేను కట్టుబడి ఉన్నాను. సామాజిక న్యాయం కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్నిటి అంశాలపైన కూడా దాదాపు 5 అంశాలపైన కూడా నేను ఖచ్చితంగా వస్తే, అంటే నేను సీఎంగా అవుతే కనుక ఖచ్చితంగా ఈ 5 అంశాలను నిరుపేద ప్రజలకు, పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందే విధంగా చూస్తాను. దాంతోపాటుగా ఒకవేళ నేను సీఎం అయిన తర్వాత ఏదైతే 5 అంశాలు ఉన్నాయో ఆ అంశాలు కనుక నెరవేర్చకపోతే నన్ను ఏదైతే అమరవీరుల స్తూపం సాక్షిగా నన్ను అక్కడే కట్టేసి కొట్టండి అంటూ కూడా, రాళ్లతో కొట్టండి అంటూ కూడా కొంత సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఆమె చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా పొలిటికల్గానే చూడండి, నేను కల్వకుంట్ల కవిత అయినప్పటికీ కూడా పొలిటికల్గానే కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా నేను పర్సనల్ ఎజెండా కాదు. నా వెనకాల ఎవరు లేరు, నా ముందు నేనే ఉన్నాను, నా వెనకాల కూడా నేనే ఉన్నాను, ఎవ్వరు కూడా నా వెనకాల లేరు. నేను నా సొంతంగా పార్టీ పెట్టుకున్నాను, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నాను. ఏ కామెంట్స్ ఎవరు చేసినా నేను చాలా లైట్ తీసుకుంటాను. నా ఓన్లీ ఎజెండా వచ్చే ఎలక్షన్స్లో గెలవడమే, ప్రజల పక్షాన కొట్లాడడమే నా పొలిటికల్ ఎజెండా కూడా అంటూ ఆమె చెప్పిన పరిస్థితి కనబడతాం. చూడాలి ఈ కామెంట్స్ ఒకవైపు పెద్ద ఎత్తున తెలంగాణలో మరి సంచలనం రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కవిత హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ తాను ప్రకటించిన తర్వాత ఇక కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు. కేసీఆర్ని విమర్శించడం మీద కూడా కవితకే ఒకంత పార్టీ మీద స్పందించినటువంటి నేతలు కూడా కవిత బిహేవియర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. తండ్రిని తాను నిందిస్తూ ఉంది అంటూ కూడా కవిత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ సమయంలో నేను ఇక్కడ బీఆర్ఎస్ అధ్యక్షుడిని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను, విమర్శిస్తూ ఉన్నాను తప్పితే నేను నా తండ్రితో ఎటువంటి విభేదాలు నాకు లేవు అంటూ కవిత క్లారిటీ ఇచ్చారు. ఇక తాను అధికారంలోకి వస్తే చేయాలనుకున్నటువంటి విషయాలను కానీ వీటన్నిటినీ కూడా కవిత చెప్పడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఇస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది, 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా?